దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా అనేక మంది మనకి శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఖచ్చితంగా శత్రువులు ఉంటారండి. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ మనుష్యుడు మనకి శత్రువు కాదండి. ప్రతి మనుష్యుడు దేవుని యొక్క స్వరూపములో, దేవుని యొక్క ఆకృతిలో, దేవుని రూపములో నిర్మించబడినటువంటి వాడే. అయితే ఆ మనుష్యుడు, దేవుని పోలికగా పుట్టినటువంటి మనుష్యుడు దురాత్మకు చోటిచ్చి, దుష్టునకు చోటిచ్చి దుష్ట సంబంధిగా మార్చబడిపోతున్నాడు. దుష్టుడిగా అయిపోయి చెడ్డవాడిగా మార్చబడుతూ ఉన్నాడు. మనకు శత్రువుగా మార్చబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మరి మీ జీవితాల్లో మీకు నష్టమును కలిగిస్తూ, కష్టమును కలిగిస్తూ, మిమ్మల్ని వేధిస్తూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది దుష్ట సంబంధులు. వారు సాతాను సంబంధులు, వారు అంధకార సంబంధులు, వారు మీకు నష్టాన్ని కలిగిస్తారు. కాబట్టి అలాంటి వారిని మీ పాదాల క్రింద పడవేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగం మలాకీ ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుర్మార్గులను మన పాదముల క్రింద ధూళివలే మారుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినము రాబోతుంది. ఆ మహాదినమున దేవాది దేవుడే, యేసు ప్రభువారే రెండవ రాకడలో ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఆ దినమున ఆ దుర్మార్గులనందరూ, దుష్టులనందరూ మన కాళ్ళ కింద ధూళివలె చేసి మనలను సింహాసనాల మీద ఎక్కించి పరిపాలించే పరిపాలకులుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. మీరు విశ్వాసం ఉంచండి. ఇప్పుడు మిమ్మల్ని వేరే ఇబ్బంది పెడుతున్నారా? దుష్టులు, దుర్మార్గులు మిమ్మల్ని హింసిస్తూ ఉన్నారా? అయితే ఓర్చుకోనండి, సహించండి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. దేవుని కొరకు మీరు ఎదురు చూడండి. ఒకనొక దినము రాబోతుంది. ఆ దినమున దుర్మార్గులనందరినీ పడద్రోసి మీ కాళ్ళ కింద ధూళివలె ఆయన చేయబోతున్నాడు. ఇటు వాగ్దానం మనకు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చింతించొద్దు, బాధపడొద్దు. ఓ యవనస్తురాలా, ఓ విశ్వాసి, దిగులు చెందొద్దు. నిన్ను వేధిస్తున్న వారు, నిన్ను హింసిస్తున్నటువంటి వారు, నీకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వారు నీ పాదముల కింద పాదధూళిగా మార్చబడే రోజు దగ్గరలోనే ఉంది. విశ్వాసం ఉంచండి, ప్రార్థనా జీవితం కలిగి దేవుని వద్ద మొరపెట్టండి. ఆయన మీకు సహాయం చేసి మీ తలను పైకెత్తుతాడు. దుర్మార్గులను మీ పాదముల కింద ధూళివలె చేసి మిమ్మల్ని అధికారులుగా చేయబోతున్నాడు. ఇటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.